టీడీపీ ప్రజా వ్యతిరేక పాలన పోయి కొద్ది రోజుల్లో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య పాలన వస్తుందన్నారు రాప్తాడు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని కనగానపల్లి మండలం కోనాపురంలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. తోపుదుర్తికి మద్దతుగా వేపకుంట రాజన్నతో పాటు పార్టీ నేతలు పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని ప్రకాష్ రెడ్డి హామీ ఇచ్చారు. మంత్రిగా పనిచేసిన సునీత రాప్తాడుకు చేసిందేమీ లేదని ప్రకాష్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన సంక్షేమ పథకాల గురించి అడిగితే సునీత తన మనుషుల్ని పెట్టి ప్రజలపై దాడులు చేయించిందని తోపుదుర్తి మండిపడ్డారు. నియోజకవర్గ ప్రజలంతా ఈ ఎన్నికల్లో టీడీపీకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తోపుదుర్తి అన్నారు. ముఖ్యమంత్రి కాగానే మొట్టమొదటిగా ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు కట్టించి తాళం చెవులు అప్పచెప్పి ఆ ఇంటి మహిళ పేరుతో రిజిస్ట్రేషన్ చేసి కాగితాలు ఇస్తాడు. ఆ ఇంటి మహిళ పేరుతో రిజిస్ట్రేషన్ చేసి పత్రాలు అప్పచెప్పడం అంటే ఆస్తి ఇస్తాడు జగనన్న. ఆ ఆస్తిని మీరు బ్యాంకులో పెట్టుకొని కాబట్టి డబ్బులు కూడా తెచ్చుకోవచ్చు. అప్పు మీ డ్వాక్రా అప్పులు ఎంత ఉంటే అంత డబ్బులు మీ చేతికి ఇస్తాడు. మీ పిల్లల చదువుకు సంవత్సరానికి 15,000 కూడా మీ అకౌంట్కి జమ చేస్తాడు. 45 ఏళ్ళు దాటిండే అక్కగారు అందరికీ కూడా 75,000 ఇస్తాడు. 60,000 దాటిండే వాళ్ళకి 1,50,000 వస్తుంది. అంటే నెలకు 3,000 అంటే 50 నెలలకు లెక్క వేసుకుంటే 1,00,000 వస్తుంది. అది ఇంట్లో ఇద్దరు ముసలు ఉంటే ఇద్దరికీ వస్తుంది. మీకు మీరు పాడి ఇక్కడ ఆవులు ఉన్నాయి కదా, ఆవులు ఉన్నాయమ్మా, ఆవులు గేదెలు ఉన్నాయి కదా, ఆవులు మీ ఆవుల నుంచి గేదెలు కానీ మీ పాలు పాడి సహకార డైరీలకు పాలు పోస్తే లీటర్కి 4 రూపాయలు అదనంగా ఇస్తాడు. పెళ్లి కానుక కూడా ఆడపిల్లల పెళ్లికి 1,00,000 రూపాయలు ఇస్తాడు.